కూడా చెప్పాను. మీరు ఆ స్కీమ్ కు స్థాయి పెంచారు, బెనిఫిట్స్ పెంచారు. అదే స్కీమ్ కు మీరు బెనిఫిట్స్ పెంచారు. పేరు మార్చిండొచ్చు, బెనిఫిట్స్ పెంచారు. ఆ స్కీమ్ లో బెనిఫిట్స్ నేను చెప్తాను. బడ్జెట్లో పెట్టిన దానిలో ఎప్పుడు కూడా 50%, ఒక్క సంవత్సరం 52% ఇచ్చాడు. మిగతా ఎప్పుడు కూడా ఇవ్వాలి. ఓవరాల్గా తల్లికి వందనం స్కీము మేము ఎప్పుడు కూడా ఎగ్గొట్టలేదండి. మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం లోపల మేము అమలుపరుస్తున్నాం, తప్పకుండా అమలుపరుస్తున్నాం. సంవత్సరం మా గవర్నమెంట్ వచ్చినటువంటి మొదటి సంవత్సరం లోపలే దీన్ని అమలుపరుస్తున్నాం. గతంలో వాళ్ళు అమ్మఒడి అని చెప్పి మొదటి విద్యా సంవత్సరంలో ఎత్తేసారు. తర్వాత ఇద్దరికి ఇస్తామన్నారు, 15,000 13,000 చేశారు, ఒకరికే ఇచ్చారు. మేము ఎంతమంది పిల్లలకున్నా ఇస్తామన్నాం, తప్పకుండా ఇస్తాం. గతంలో నువ్వు గురువేంద్ర నలుపులాగా మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక సంవత్సరం తీసేసావు, పిల్లలకు 70% అటెండెన్స్ ఉంటే ఇవ్వాలన్నావు. ఆ విధంగా కొంతమంది నష్టపరిచావు. నీ రూల్ ప్రకారం తీసుకున్నా 75% అటెండెన్స్ ఇవ్వాలంటే అక్టోబర్లో ఎలా ఇస్తాము? విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత 70 సంవత్సరాలు అటెండెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చే విద్యా సంవత్సరం మొదలు కాకముందే అంటే ఈ విద్యా సంవత్సరంలో మేము ఇస్తున్నట్టు లెక్క. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బిఫోర్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ లెక్కలోనే మేము అమౌంట్ ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తున్నాం. మేమేమి పారిపోవడం లేదు, ఏదో మోసం చేద్దామని ప్రజలు రెచ్చగొడదాం అనుకుంటున్నాం. ప్రజలు కూడా నీ మాటలు వక్రీకరిస్తున్నారు. నువ్వు ఇది వసతి దీవెన అని చెప్పావు. ఎంతమంది పిల్లలకి ఈరోజు 50% మించి ఒక్కసారి కూడా నువ్వు ఇవ్వాల. బడ్జెట్లో కేటాయింపులు చేసావు కానీ అమలు పరిచయలకు నోచుకోవాలి. ఒక్క సంవత్సరం మాత్రం 52% చేసావు, మిగతా 40, 45, 30%. యావరేజ్గా నేను 5 సంవత్సరాల పీరియడ్ తీసుకుంటే అది 50% మించి ఎప్పుడు నువ్వు బడ్జెట్ ఖర్చు పెట్టాల. మీరు ప్రజల అమాయకులు అనుకుంటున్నారు. ప్రజలు అన్నీ గమనించి నీకు బుద్ధి చేశారు. మేము మా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి సంవత్సరం పూర్తి కాకముందే తల్లికి వందనం అమలు చేస్తున్నామని చెప్పి మీడియా ముందు స్పష్టంగా చెప్తున్నాం. ఒకసారి గత క్యాలెండర్ తీసుకుంటే ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు చేశారు, ఎంతమంది మీద దాడులు చేశారు. మీరు ఒక కక్ష సాధింపు చేశారు. ఈరోజు వంశీని అరెస్ట్ చేశారు, దానికి తీసుకొచ్చి దళితుల గురించి మాట్లాడతారు. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే ఈ విధంగా మేము అక్రమ అరెస్టులు చేసిన చాలామంది ఉన్నారు. 1, 2, 3, 4, 5 దాకా ఉన్నారు పెద్దలు. వాళ్ళని కూడా ఏమైనా ఎలిగేషన్స్ వచ్చాయి, వాటిని చూసుకున్నాం, విచారణ చేసాం. విచారణలో దోషులని తేలిన తర్వాతే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మేము విధంగా అరెస్ట్ చేస్తుంటే జిల్లాలో కాన్స్టిట్యున్సీలో 10 మందిని తీసుకొని రావాలి. 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు చూసుకుంటే దాదాపుగా 17,500 మందిని ఈ పాటి చేయాలి మేము అరెస్టులు మినిమం. అటువంటి తప్పుడు సాంప్రదాయం మా నాయకుడు ప్రోత్సహించడం లేదు. ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామి పక్షాలైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా మోడీ గారి నేత బీజేపీ కావచ్చు, ఇప్పుడు కూడా ఇటువంటి కక్ష సాధింపులు మనకొద్దు. మన అభివృద్ధి సంక్షేమం చేద్దాం, దోషులు ఎత్తడం ఉపేక్షించకూడదని మేము వెళ్తా ఉన్నాం. కంప్లైంట్ ప్రకారం మేము ముందుకెళ్తున్నామండి. ఇక్కడెక్కడ రెడ్ బుక్ రాజ్యాంగాలు పదే మీరు చెప్తా ఉన్నారు. మేము ఇక్కడెక్కడ కూడా మీలాగా తప్పుడు ప్రచారాలు మీరు చేసినంత మాత్రం కాదు, మేము తప్పు చేసినటువంటి వాళ్ళు విచారణ తేలినటువంటి వాళ్ళని వెళ్తున్నాం. ఎటువంటి కేసులు గతంలో చూడండి, నా మీద 13 కేసులు పెట్టారు. ప్రతి ఒక్క శాసనసభ్యుల మీద 20 కేసులు ఉన్నాయి. ఏం తప్పులు చేశారు? ఎన్నెన్నో చూశారు. అదే 8 నెలలు పట్టాల్సిన అవసరం ఉందా? అమలు చేయలేకపోతే మేము చేసాం. వచ్చిన వెంటనే కూడా పెన్షన్ పెంచాం. మీ చరిత్రలో ఏమైనా ఉందా? ఎన్టీఆర్ భరోసా పైన 4,000 చేసాం. మీలాగా విడతల వారీగా తర్వాత చెప్పే అసెంబ్లీలో బయటికి చెప్పలేదే. ఓటు అడిగేటప్పుడల్లా 3,000 అని ఏళ్ళు చూపించారు అందరూ. అది మోసం కాదా? సిపిఎస్ రద్దు అన్నా వారం అన్నావే, దాని గురించి ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఎత్తుతున్నావా? నోరిపుతున్నావా? అమ్మఒడి 2 అన్నావే, ఎందుకు ఇవ్వలేకపోయావు? మేము అలా ఏం పారిపోవటం లేదు. మాకు మ్యాండేట్ ఇచ్చారు. మా హామీలని మేము ఇచ్చినటువంటి వాగ్దానాలను ప్రజలు నమ్మారు. ప్రతిదీ అమలు సూపర్ 6లో భాగంగా మేము ఇచ్చినవి కూడా చేసుకొస్తున్నాం. ఈరోజు దీపం 2
ఈరోజు నేను మా జిల్లాలో తీసుకుంటే 3,20,000 మంది ఇస్తే 200 మందే కంప్లైంట్ వచ్చింది. చాలా పర్సెంటేజ్ ప్రకారం నెగ్లిజిబుల్. అయినా కానీ షార్ట్ అవుట్ చేసి మొత్తానికి వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ఇంటింటికి వెళ్ళమంటారు ముఖ్యమంత్రి గారు పెన్షన్లు పంపేటప్పుడు, కానీ ఎక్కడ ఇబ్బందులు వస్తే ప్రజలు అడుగుతారు, జవాబుదారీతనంగా బాధ్యతగా పనిచేయమంటున్నారు. అంతేగాని ఇళ్లలో కూర్చోమనట్లా, పరదాలు కట్టుకోమనట్లా, చెట్లు పక్కన కూడా కట్టుకొని వెళ్ళమనట్లా మమ్మల్ని బాధ్యతగా పనిచేయమంటున్నారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ చేసాము, దాన్ని రద్దు చేసాము. అదేవిధంగా డిఎస్సి ప్రకటన చేసాం. కాకుంటే వర్గీకరణ అంశం కూడా పరిష్కారం చేసి చేయాలని కోర్టు జడ్జిమెంట్ అందింది. కాబట్టి నెక్స్ట్ విద్యా సంవత్సరంలోగా దాన్ని మనం అమలు పరుస్తున్నాం. ముఖ్యమంత్రి గారి మధ్య పదే పదే కూడా చెప్తున్నారు, తొందరలోనే రైతు భరోసా కూడా మనం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా తల్లికి వందనం కూడా వచ్చే విద్యా సంవత్సరం మొదలవక ముందే మే నెలలోనే ఇవ్వబోతా ఉన్నాం. ఇవన్నీ మేము తీసుకొస్తున్నాం. మేమేమి తెల్లవారిపోలేదు, రేపు పొద్దున ఎలక్షన్కి మేము వెళ్ళట్లేదు, భయపడిపోయి అక్రమంగా అరెస్టులు చేసి ప్రజలు డైవర్ట్ చేయాల్సిన అవసరం, 8 నెలలకే డైవర్షన్ చేయాలంటే రోజు ఇట్లాంటి పని చేసుకునే అవసరం ఉంది. మొదటి నుంచే చేయాలి. ఇటువంటి భయాలు మాకు లేదు. ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం మేము అమలు పరుస్తాం. తప్పకుండా అభివృద్ధి. ఈరోజు గ్రామాల్లో పోతే రోడ్ల పనులు జరుగుతున్నాయి, కాలువల పనులు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఆశ్చర్యపోతున్నారు, అంతకుముందు ఏమైపోయినాయి డబ్బులు అడుగుతున్నారు ప్రజలు. ఇవన్నీ కూడా అభివృద్ధి విషయంలో మేము ముందుకెళ్తున్నాం, కానీ ఎక్కడ కూడా పారిపోవట్లేదు. మా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం లోపే ఇవన్నీ కూడా మేము ఏదైతే మన తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా అమలు పరుస్తామని చెప్పి మీకు నేను తెలియజేస్తాను. ముందు ఎన్నికల కమిషన్ కేసు పెడితే జైలుకు ములాఖత్కి వెళ్ళి అధికార పార్టీని తిట్టొచ్చాడు. మరి రేపు ములాఖత్కి వెళ్తున్నారు వంశీ గారు ఎన్నికల రేపు వెళ్తున్నారు. ములాఖత్ అంటే ఆయనకి ఏంటంటే కొంత ధైర్యం నింపాలనుకుంటాను వెళ్తున్నాడు. కానీ ప్రజలకు ఏదంటే కేడర్లో కూడా ఆయన మీద నమ్మకం పోయింది. రాజ్యసభ సభ్యులు నీ పక్కన ఉన్న అనుంగులు కూడా పార్టీలో రాజీనామాలు చేస్తున్నారు. ఈరోజు చాలామంది పార్టీలోకి వస్తూ ఉంటున్నారు. ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, ముఖ్యమైన నాయకులు కూడా పార్టీలోకి వస్తున్నారు. ప్రభుత్వం అది ఎస్ఆర్ని గేటు తీస్తే మాత్రం రావడానికి చాలామంది ఉన్నారు. మిలాఖత్తు ఇవన్నీ కూడా నీకు తెలిసిన విద్యలే. ఆ రోజు ఉన్నావు, నువ్వు ఆ రోజు లోపల నడిపావు, ఈరోజు బయట నడపాలనుకుంటున్నావు, ధైర్యం చెప్పాలనుకుంటున్నావు. కానీ ప్రజలైతే మాత్రం గమనిస్తున్నారు. ఈరోజు 11కి వచ్చిన తర్వాత ఎక్కడున్నా కూడా అర్థం కావట్లా. మీరు చూశారు చాలాసార్లు, రేపు సంక్రాంతికి వస్తున్నాడు, జనవరి అన్నారు, అయిపోయింది, ఇప్పుడు ఫిబ్రవరి అయింది, శివరాత్రి వస్తుంది. ప్రజలు కూడా నువ్వు వస్తే రావట్లేదని చెప్పి మన ధర్నా అన్నాడు, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అన్నాడు. ఎందుకు ధర్నా అన్నాడో, ఎందుకు చేసి నాకు అర్థం కాల. మేము ఫీజు రియంబర్స్ బకాయిలు మేము ఇచ్చాం, 800 కోట్లు మేము బకాయిలు మేము చేసిన తర్వాత నువ్వు ధర్నా అంటావే. నువ్వు పెట్టినటువంటి ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టావు 3,000 కోట్లని. అది నీ బకాయి లేక నువ్వు ఒప్పుకున్నాడుగా పరోక్షంగా. ఫీజు రియంబర్స్మెంట్ ఇంత ఇవ్వాలని మీరే మాట్లాడుతున్నారంటే బకాయిలు నువ్వు పెట్టుకుని ఒప్పుకున్నావుగా. నీకు మ్యాండేట్ ఇచ్చిన నీ 5 ఏళ్లలో పూర్తి చేయాలి కదా, ఎందుకు బకాయిలు పెట్టిపోయావు? ఇవన్నీ చేతగాక అసమర్థులై మా మీద బుర్ర చల్లుతావా అంటే జనాలు అమాయకులు అనుకుంటున్నావా? ఈరోజు ఈ సంవత్సరం డబ్బులు బకాయిలు మేము విడుదల చేసాం. మరి నువ్వు సకాలంగా విడుదల చేస్తే ఆ బకాయిలు ఎందుకు ఉన్నాయి? నీ అప్పులు తీర్చమని అడుగుతున్నాం, మేము తీరుస్తాం. మేము ప్రజల మీద భారం మోపం. ప్రభుత్వం అనేది బాధ్యతగా ఏ ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు బిల్లులు తెలుగుదేశం కార్యకర్తలు చేశారని చెప్పేసి రోడ్డు బిల్లు ఆపావు. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుకున్న ఇళ్ళకి అని చెప్పి రూపాయి పడ్డ వాటికి కూడా ఇళ్ళ బిల్లులు ఆపావు. మేము అటు ఆపట్ల. మీ ప్రభుత్వంలో మంజూరు చేసింది వాళ్ళందరూ నీ కోటేసారో నా కోటేసారో కూడా స్పష్టంగా కొంత తెలియదు. లబ్ధిదారులు పేదవాళ్ళు కట్టుకున్న ఇల్లు పూర్తి చేయమని మా ముఖ్యమంత్రి చెప్పారు. మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళు కూడా మా పక్షాల వాళ్ళు కూడా చెప్పారు చేద్దామని. మేము ముందుకు వెళ్తున్నాం, ఆ ఇల్లు కూడా పూర్తి చేస్తున్నాం. మీలాగా కక్ష సాధింపులు అదేటువంటి మాకు లేవు. ప్రజా సంక్షేమం అభివృద్ధి మాకు లక్ష్యం, దాని ముఖ్యం. దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాం. పిన్నెల్లి గారు ఎలక్షన్ కమిషన్ విషయంలో కేసు పెడితే ఈ గవర్నమెంట్ పెట్టింది అని చెప్పి చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన వంశీ గారు స్వయంకృతాపరాధంతో కేసు చేసుకుంటే రేపు ఏం చెబుతాడు, మీ మీద చెబుతాడు అంటే వాళ్ళ సహజ నైజం అండి. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి బురద పోస్తాం అనుకుంటున్నారు, బురదలో తీద్దాం అనుకుంటున్నారు. తను తీసిన గొంతులు తను పడిపోయాడు. ఇది చరిత్ర. ఎప్పుడూ కూడా
ఎలివేషన్ అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి ప్రజలు చేశారు. కానీ ఈరోజు కూడా వస్తాడు, కక్ష అంటాడు, కుట్ర అంటాడు, మమ్మల్ని బతకనియట్లేదు అంటాడు, మా పార్టీని మటా చేద్దాం అంటాడు, రెడ్ బుక్ అంటాడు. నీ చేతిలో ఎన్ని మాటలను అన్నీ ఉపయోగిస్తావు. కానీ మేము ఒకటే చెప్తున్నా, తప్పు చేశారు పోలీసులు, చట్టపరంగా తీసుకున్నారు. మేము ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థను మేము ఎక్కడ కూడా మేనేజ్ చేయడంలా చట్టం తన పని చేసేపోతుంది. ఈ విధంగా చేసే పని ఇది ఎప్పుడో ముందే జరగాలి. ఇది ఒకటే కాదు, నేను ఇందాకే చెప్పాను, చాలామంది ఉన్నారు మేము ఈ విధంగా అరెస్ట్ చేయాలంటే. అటువంటి పనులు మేము చేయటం లేదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.